పోలీసులు అయితే 100 మంది వరకే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ జన సమీకరణ చూసి ర్యాలీలు అంటే అసలు జగన్ వ్యవహార శైలిపై ఎటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి? పోలీసుల ఆర్డర్స్ ని ధిక్కరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి రెంటపాల గ్రామంలో నాగమల్లేశ్వరరావు విగ్రహం పెట్టిన రోడ్డు కేవలం 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ రోడ్లోకి ఒక వెహికల్ వెళ్తే కనీసం అదే రోడ్లో మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి కంజెస్టెడ్ ఏరియాలో తొక్కిసలాట జరుగుతుంది, ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి వాహనంతో పాటు 100 మంది వైసీపీ నేతలు కానీ ముఖ్య కార్యకర్తలకు అనుమతిస్తామంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ నిన్న పదే చెప్పినప్పుడు కూడా ఈ నిన్న తాడేపల్లి నుంచి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ కీలక నేతలు మొత్తానికి కూడా ఫోన్లు చేసి జన సమీకరణ చేయాలి, ఏం చేస్తారో తెలియదు, వేలాది మందిగా జనాన్ని తరలించాలి, రెంటపాలను వేలాదిగా జనాన్ని తీసుకొని రావాలంటూ కూడా తాడేపల్లి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. గత రాత్రి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు సత్తెనపల్లి పట్టణంలో కూడా సామాన్య ప్రజానికి ఇబ్బందులకు పడే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సత్తెనపల్లి పట్టణంలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా స్థానికులు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సత్తెనపల్లి పట్టణంలో రోడ్ల మీద పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల మీద మరీ దారుణంగా ఉంది సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, పిల్లలకి భోజనాలు తీసుకెళ్లే పేరెంట్స్ కానీ వాళ్ళకి మరీ అడ్డదిడ్డంగా ఉంది. ఈ ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పరామర్శించడానికి వస్తున్నారు, బాగానే ఉంది. 30,000 మందిని తీసుకొస్తాం, 50,000 మందిని తీసుకొస్తాం. సత్తెనపల్లిలో బయలుదేరావు, ఒక శవం లేచింది, ఇంకా ఎంతమంది శవాలు లేవాలి ఇక్కడ? ఇంతకాలం ఇక్కడ మినిస్టర్గా పనిచేసిన అంబటి రాంబాబు గారికి తెలియదా నాగమల్లేశ్వరరావు గారు చనిపోయిన విషయం? ఆయన ఎందుకు పరామర్శించలేదు? ఆయన గుడ్డోడు అంబటి రాంబాబు గారు ఏమన్నా ఆయనకి చెప్పలేదా? ఆయన ఎందుకు చచ్చిపోయాడో అంబటి రాంబాబు గారికి తెలుసు. అందుకే అంబటి రాంబాబు గారు ఆ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పొలవం అని చెప్పేసి 1,000 మంది జనాన్ని తీసుకొచ్చి ఎంతమంది మింగడానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో వస్తున్నావు అని చెప్పి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారండి. అందులో అల్లరి మూకలు చేరి ఆడపిల్లల దగ్గర ఫోన్లు లాక్కోవడం, ముసలోళ్ళ దగ్గర బ్యాగులు లాక్కోవడం మరీ ఘోరంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలె గ్రామానికి జగన్మోహన్ రెడ్డికి 100 మందికి అనుమతి ఇచ్చినప్పుడు కూడా వేలాది మంది జన సమీకరణ అల్లరి మోకలు వచ్చి బైక్పై వెళ్తున్న పెదకొరపాడుకి చెందిన దంపతుల నుంచి కూడా ఫోన్ లాక్కెళ్లారని కూడా స్థానికుల ద్వారా మనకి సమాచారం అందుతుంది. మరోవైపు ఏటుకూరు వద్ద ఒక వ్యక్తి క్యాన్వై ఢీకొని చనిపోగా మరోవైపు ఇక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక రెంటపాలె గ్రామంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని అరాచకాలు జరుగుతాయో, ఎన్ని అల్లర్లు జరుగుతాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కనుక వారిని కట్టడి చేయకపోతే సామాన్య జనం తిరగబడే పరిస్థితి వస్తుందంటూ కూడా సత్తెనపల్లికి చెందిన స్థానికులు కానీ పల్నాడు జిల్లా నేతలు కానీ ప్రభుత్వానికి పోలీసులకి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి మండలం రెంటపాలె గ్రామానికి రానున్నారు. అక్కడ నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి వాళ్ళ కుటుంబాన్ని అయితే పరామర్శ చేయనున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు చాలా మందిని ఆ గ్రామంలోకి రాకుండా ఆంక్షలు విధించి కేవలం నాయకులు, వైసీపీ నాయకులు మాత్రమే, కీలక నాయకుల్ని అనుమతిస్తున్నారు. కానీ వైసీపీ అల్లరి మోకలను పోలీసులపై కూడా రెచ్చిపోయే విధంగా దురుసు ప్రవర్తన చేస్తూ ఆ గ్రామంలోకి బారికేడ్లు తోసుకుంటూ ఆ గ్రామంలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకైతే పోలీసులు కట్టడి చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గ్రామంలోకి వచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.